స్టేట్ కార్డు పోదామన్నా అందరూ వస్తారు వీడియోగ్రాఫ్ అందరూ ఉన్నారు Thank you so much. फोटो के लिए आऊँगा। थैंक यू। నమస్కారం। ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేసి నన్ను ఆశీర్వాదించి వచ్చిన మత పెద్దలు కావచ్చు, అదే మాదిరిగా కంటోన్మెంట్ ప్రజల పెద్దవాళ్ళు, సోదరులు, సోదరిమణులు అందరూ వచ్చి
ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలపడం, ఆశీర్వాదించడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత సంవత్సరం ఇక్కడే సామాన్యులుగా వేడుకలు జరుపుకున్నాం. ఈ సంవత్సరం వాళ్ళందరూ ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం తోటి ఎమ్మెల్యేగా గెలిచి ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా మొదటి బర్త్డే కాబట్టి ఇంతమంది వచ్చినందుకు నాకు బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. ఇంకా వాళ్ళు ఏదైతే నా మీద ఆశిస్తున్నారు, వారు ఏదైతే ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధంగా అయితే వాళ్ళు కోరుకుంటున్నారో అదే మాదిరిగా ముందుకెళ్ళి వారికి కావాల్సినవి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తానని కూడా ఈ సందర్భంగా భగవంతుడు ఎల్లప్పుడూ ఇదే మాదిరిగా మా అందరినీ మెలిసి ఉండే విధంగా మేమందరం కలిసి ఉండాలనేసి కోరుకుంటున్నాం. సో ఈ సంవత్సరం కొత్తగా బర్త్డే చేసుకుంటారు కదా ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈరోజు చూశారు కదా మీరు, ఇంతకు ముందుకే కూడా చాలామంది హ్యాండిక్యాప్స్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏదైనా మంచి పనులు చేయాలి. అందరు పొద్దున కూడా హోమ్ ఫర్ ది ఏజ్లో కూడా వెళ్ళి అక్కడ మహిళలు కావచ్చు, వృద్ధులు ఉన్నారు అక్కడ ఎక్కువ మంది, వారందరికీ సేవ చేయాలి. మా సైడ్ నుంచి, గవర్నమెంట్ సైడ్ నుంచి కావచ్చు, నా సొంత నిధులతో కూడా అలాంటి ఎవరైతే పిల్లలు లేరో, అనాథగా ఉన్నారో వాళ్ళందరి దగ్గర తీసి వాళ్ళకి మంచి చెడు చూసుకోవాలని ఈనాడు స్టెప్ వేస్తాం. ఎవ్రీ ఇయర్ మేము మెడికల్ క్యాంపులు పెట్టేవాళ్ళం. ఇప్పుడు అందరినీ కలవడం ఎలక్షన్ తర్వాత కలవలే కాబట్టి ఈసారి కలవడానికి ఇది ఒక వేదికగా మలుచుకున్నాం. నెక్స్ట్ టైం నుంచి సేవలే చేస్తాం. 6 పథకాలను ఎలా తీసుకెళ్తారు ప్రజల్లోకి? ధన్యవాదాలు తెలుపుతూ నాకు సంవత్సరం బాధ్యతలు పెరుగుతూనే ఉంది. ఎందుకంటే జనాలు ఇంతమంది వచ్చి ఒక నా పుట్టినరోజు అనగానే వాళ్ళే వాలంటరీగా వచ్చి నన్ను కలవడానికి వచ్చినందుకు అంటే నా మీద వాళ్ళకి చాలా నమ్మకం ఉంది, ప్రేమ ఉంది. కాబట్టి వారికి ఏదైతే నా మీద నమ్మకం పెట్టినో ఖచ్చితంగా ఒక బాధ్యతగా, ఇంతకుముందు సంవత్సరం ఇదే ఇక్కడనే పుట్టినరోజు జరుపుకున్నప్పుడు సామాన్యులు ఉండే, ఇప్పుడు వాళ్ళందరూ ఆశీర్వాదించి నన్ను గెలిపించి వాళ్ళకి సేవ చేసే అవకాశం కల్పించారు. కాబట్టి వారికి ఇంకా ముందు కూడా మంచిగా సేవలు అందించి వాళ్ళ కోరికలకు అనుగుణంగా వారికి కావాల్సినవన్నీ తీసుకొచ్చి మంచిగా డెవలప్మెంట్ చేస్తానని హామీ ఇస్తున్నాను. భగవంతుడు ఆశీర్వాదంతో, కంటోన్మెంట్ ప్రజల సహకారంతో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులతో బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తా. ఏదైతే నేను గతంలో వాళ్ళకి మాట ఇచ్చానో అవన్నీ పూర్తయ్యే విధంగా దేవుళ్ళు నాకు ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్ళాలని భగవంతుడు